ఏపీ రాజధానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ చింతామోహన్. రాజధాని అనేది రియల్ ఎస్టేట్ వ్యాపారం కాకూడదన్నారు. రాజధాని పేరుతో మరో 40,000 ఎకరాలు తీసుకునేందుకు ప్రభుత్వం రెడీ అయిందని, ఆ భూములు ఎందుకు తీసుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాజధానిలో ఎంత అవినీతి జరుగుతోందో తమకు తెలుసునన్నారు చింతామోహన్. రాజధాని నగరం అనేది ఒక రియల్ ఎస్టేట్ కాకూడదు. రాజధాని కట్టేదానికి రాఘవులు చెప్పాడు, బివి రాఘవులు సిపిఎం నాయకులు, 1000 ఎకరాలు చాలయ్యా, నీకు 1000 ఎకరాల్లో సర్దుబాటు చేసుకోవయ్యా అని అన్నాడు. నిజం, హైదరాబాద్కు 1000 ఎకరాలు ఉంది, మద్రాసు రాష్ట్రంలో ఎన్ని ఎకరాలు ఉన్నాయి, కర్ణాటకలో ఎన్ని ఎకరాలు ఉంది, మరి ఇక్కడెందుకు భువనేశ్వర్లో ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఢిల్లీలో ఎన్ని ఎకరాలు ఉన్నాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కట్టబోయే రాజధానికి నిన్న ఒక మిత్రుడు చెప్తున్నాడు, ఇంకొక 40,000 ఎకరాలు నాకు కావాలి అని. ఎందుకాయి నీకు 40,000 ఎకరాలు? నువ్వు ఎక్కడ అమ్ముకుంటున్నావు మాకు తెలుసు, ఎక్కడ డైలాగ్ స్టార్ట్ అవుతుందో తెలుసు, ఎంత కరప్షన్ ఉందో రాజధాని నగరంలో తెలుసు మాకు. ఇదొక రియల్ ఎస్టేట్ కేంద్రంగా తయారు కాకూడదు. రాజధాని అనేది ఒక పవిత్రమైనటువంటి స్థలంగా భావిస్తాం. రాయలసీమ జిల్లాల్లో ఒంగోలు నుంచి కర్నూలు దాకా అందరూ బాత్తో ఉన్నారు. ఎందుకయ్యా 50 ఫ్లోర్లు ఎందుకయ్యా రాజధాని ఆ సెక్రటేరియట్కి? ఇది ఉత్సాహానికి నేను మెచ్చుకుంటాను, కానీ నువ్వు చెప్పే మాటల్లో ఆంతర్యం ఏంటయా? 50 అంతస్తుల భవనం ఎందుకయ్యా? ఆడ ఒక మూరడు గోతి దోవితే నీళ్లు వస్తున్నాయి, నువ్వు 50 అంతస్తులు కడతానంటావు.